హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీ జీవితం. ఈరోజు కథ నిశ్శబ్ద తరంగాలు. ఒక ఆడపిల్ల కథ. ఇందులోని పాత్రలు అన్విత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్న్. అమాయకంగా కనిపిస్తూనే ఏదో దాస్తున్న అమ్మాయి. రాఘవ అన్విత తండ్రి, పరువు అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. సుమతి అన్విత తల్లి, కంగారు పడే స్వభావం. కార్తీక్ అన్విత అన్నయ్య, కోపిష్టి. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అన్విత గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. హాల్లో రాఘవ గట్టిగా అరుస్తున్నాడు. తన చేతిలో ఒక మెడికల్ రిపోర్ట్ ఉంది. రాఘవ కోపంతో ఊగిపోతూ, అన్విత బయటికి రా, అసలు ఏంటిది, ఈ రిపోర్ట్స్ ఏం చెబుతుందో నీకు తెలుసా అని. సుమతి కంగారుగా, ఏమైందండి అంతలా అరుస్తున్నారు అని వంటగది నుంచి బయటకు వస్తుంది. రాఘవ రిపోర్ట్ సుమతి ముఖాన కొట్టి, చూడు నీ కూతురు మన పరువు గంగలో కలిపేసింది, తను ప్రెగ్నెంట్. సుమతి షాక్లో నోరు వెలబెడుతుంది. అన్విత మెల్లగా గదిలోంచి బయటకు వస్తుంది తలదించుకొని. కార్తీక్ అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాడు. విషయం తెలిసి ఆవేశంతో ఊగిపోతాడు. కార్తీక్, ఎవరిది అన్విత, ఆ వెధవ ఎవడు, మాకు తెలియకుండా ఎవరితో తిరుగుతున్నావు? అన్విత మౌనంగా ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. రాఘవ, నోరు విప్పు, మా పరువు తీయడానికే పుట్టావా? అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. అన్విత వణుకుతూ, నాకేం తెలియదు నాన్న, నిజంగా నాకేం తెలియదు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోరు. కార్తీక్ అన్విత ఫోన్ చెక్ చేస్తాడు. కానీ అందులో ఏ అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజెస్ ఉండవు. సుమతి అన్విత దగ్గరకు వెళ్తుంది. సుమతి, అమ్మా నిజం చెప్పు, నీకు ఏదన్నా అన్యాయం జరిగిందా, ఎవరైనా నిన్ను బలవంతం చేశారా అని అడుగుతుంది. అన్విత, లేదు అమ్మ, గత 3 నెలలుగా నేను ఆఫీస్, ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఈ మధ్య తరచుగా రాత్రిపూట నాకు తెలియకుండానే నిద్రపోతున్నాను. నిద్ర లేచేసరికి ఒళ్ళంతా నొప్పులుగా ఉంటోంది. కార్తీక్ గది బయట నుంచి ఇది వింటాడు. అతనికి అనుమానం వస్తుంది. ఆఫీస్లో ఎవరైనా డ్రింక్లో ఏదైనా కలిపి ఉండొచ్చని భావిస్తాడు. మరుసటి రోజు కార్తీక్ అన్విత ఆఫీస్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాడు. కానీ అక్కడ అంతా నార్మల్గా ఉంటుంది. అయితే ఒక విషయం గమనిస్తాడు. ప్రతి శుక్రవారం అన్విత ఆఫీస్ నుంచి త్వరగా బయలుదేరుతుంది. కానీ ఇంటికి మాత్రం ఆలస్యంగా వస్తుంది. ఇంటికి వచ్చి అన్వితను నిలదీస్తాడు. కార్తీక్, ఆ 3 గంటలు ఎక్కడికి వెళ్తున్నావు అన్విత, నిజం చెప్పు, లేదంటే చంపేస్తాను. అన్విత భయంతో, నేను ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. నాకు భయంకరమైన కలలు వస్తున్నాయి. ఆయన ఇచ్చే మందులు వేసుకున్నాక నాకు ఏం జరుగుతుందో గుర్తుండటం లేదు అని. రాఘవ మరియు కార్తీక్ ఆ థెరపిస్ట్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తారు. ఆ థెరపిస్ట్ క్లినిక్ ఒక పాత ఇంట్లో ఉంటుంది. లోపలికి వెళ్ళిన రాఘవకి అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది. అది చూసిన రాఘవ కాళ్ళు వణుకుతాయి. 20 ఏళ్ల క్రితం రాఘవ ఒక బిజినెస్ డీల్లో తన పార్ట్నర్ని మోసం చేసి జైలుకు పంపిస్తాడు. ఆ పార్ట్నర్ కొడుకే ఈ థెరపిస్ట్. ఆ థెరపిస్ట్ విలన్ ప్రత్యక్షమవుతాడు. ఏంటి రాఘవ గారు, గుర్తుపట్టారా? మీరు నా తండ్రి జీవితాన్ని నాశనం చేశారు. అందుకే మీ కూతురి జీవితంతో ఆడుకున్నాను. తనకి హిప్నాసిస్ చేసి డ్రగ్స్ ఇచ్చి మీకు ఎప్పటికీ తల ఎత్తుకోలేనంత శిక్ష వేశాను. కానీ అన్విత జీవితం ప్రశ్నార్థకమవుతుంది. రాఘవ తన తప్పు తెలుసుకొని కుప్పకూలిపోతాడు. అన్విత విలన్ పైన రివెంజ్ తీసుకునే కథ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నీ జీవితం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.